మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మార్కాపురం జిల్లా బీజేపీ సీనియర్ నేత సురవరం గండి వీరారెడ్డి అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ పలు పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కలుగుతోందన్నారు. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు పూజ్యులు పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అస్సాం గౌహటి బహిరంగ సభలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ప్రతి రైతుకు 2000 రూపాయల చొప్పున రైతు ఖాతాలో నేరుగా జమ చేయటం జరుగుతున్నది. రైతన్న కళ్ళల్లో ఆనందం నింపటానికి ఉగాది పండగ తెలుగు సంవత్సరాది రోజు 5 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం రైతే రారాజన్న నినాదంతో ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతులకు పెట్టుబడి సాయంగా 2000 రూపాయలు 3 విడతలుగా ప్రతి సంవత్సరం ఇస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతున్నది. భారతదేశంలో మన వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి విప్లవాత్మకమైన మార్పులు రావాలని ప్రకృతి వ్యవసాయం కూడా పార్లమెంటులో మొన్న బడ్జెట్ లో 150 కోట్లు కేటాయించడం జరిగింది. రానున్న రోజులలో కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా రైతన్నకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కనుక పెట్టుబడిని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపి రైతుకు ఆదాయం పెంచే మార్గాలు దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది కనుక ఆ అడుగు జాడలలో నడుస్తున్న వ్యక్తి రైతన్న కోసం పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా గన్నవరం బహిరంగ సభలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో 4000 రూపాయలు జమ చేయడం జరిగినది. ఎందుకంటే తొలి తెలుగు సంవత్సరాది పండగైన ఉగాది పండగకు ముందే రైతన్న కళ్ళల్లో ఆనందాన్ని నింపాలనే దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం రైతన్న కోసమే శ్రమపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన కూడా రైతన్నలో రైతే రాజు అన్న దిశగా అడుగులేస్తున్న కూటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ముందుకు తీసుకువెళ్లాలని 2047 నాటికి మన భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే వ్యవసాయ పరంగా కూడా అన్ని దేశాల ముందు వరుసలో వ్యవసాయం ఆధారిత దేశం కాబట్టి ముందు వరుసలో ఉండాలి లక్ష్య దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం కాబట్టి ఈ రోజు రైతుల ఆనందం కళ్ళల్లో ఎంతో ఆనందమైన విషయం. ఎందుకంటే ఉగాది పండగకు రైతన్న పంటలు సిరుల పంటగా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.